ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా మేము అన్నాం 10, 15 సీట్లు గెలుస్తాం అన్నట్టు అంటుంది. మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏంటి ఏమో 1, 2 అని ఇస్తారా, లేకపోతే మొత్తం మీరే తీసుకెళ్ళిపోతారా? 15 అయితే మేము గెలుస్తామండి. 2 ఇస్తున్నారా? 2 ఇస్తాం. బీజేపీకి 1, వీళ్ళకి 1. ఒకటి ఎంఐఎంకి 1 ఇస్తాం. వాళ్ళకి అసలు ఇవ్వము. వాళ్ళకి ఏం లేవు. జీరోనా? జీరో. ఓకే. ఏముందండి వాళ్ళకి? ఎక్కడుంది డిపాజిట్? ఎక్కడ వస్తుందా చూడండి. ఇంకా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్ ఏముందని. అందుకే చెప్తున్నాం ప్రజలకు, ఇన్ని రోజులు ఇట్లా దాచిపెట్టిండ్రు. అందుకే వివరించి ఇన్ని కోట్లు అని చెప్పేసి ఎవరు వాటైంది మొత్తం ఉంది. మొన్న పట్టుకున్నాం కదా కేటీఆర్ బినామిని తోక శివబాలాజీ. ఎంత అండి వాడి ఇంట్లో 5 కిలోల బంగారమా 60 ఏంది అది? ఆయన పట్టుకున్న కూడా అక్కడి నుంచి కూడా చాలా ఉన్నాయి సార్. ఇన్ఫర్మేషన్ ఉంది. ఎట్లా అండి 5 కిలోలు అంటే ఏంది? 100% కేటీఆర్ బినామీ. అతను జిహెచ్ఎంసీ ఎవరు, శాఖ ఎవరు, మంత్రి ఎవరు? లేకపోతే అంత అది ఉంటదా అండి త్రిమింగళాలు మామూలుగానా? ఏంటండి ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 100 నుంచి 500 కోట్లు సంపాదించారు. మీరు చూడండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అట్లా ఏముండదండి, మామూలుగా ఎట్లుండే ఇప్పుడు అట్లనే ఉంటారు. మేము డబ్బు పంచము, ప్రజాసేవ చేస్తాము, ఖర్చులకు ఇస్తాము, తిండి అయితే పెట్టాలి కదండి మన దగ్గరకు వచ్చి పని చేసినప్పుడు. అంతే తప్ప మేము వేలు పంచలేదు. ప్రజలు డబ్బులు కూడా చూడలేదు. ఈసారి వ్యక్తులను చూసిండ్రు, కాంగ్రెస్ పార్టీని చూసిండ్రు. మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రజల కోసం పనిచేస్తుందని అన్న మాకు భరోసా ఉంది సార్. ఇప్పుడు 2,88,000 కోట్ల అవినీతి జరిగినప్పుడు, మీకు అంత అవినీతి జరిగినప్పుడు 6 గ్యారెంటీల గురించి మీరే అడుగుతారా మమ్మల్ని? ఇప్పుడు మేము 12 గ్యారెంటీలు పెడతాం. అంటే బీఆర్ఎస్ కూడా చెప్తుంది ఒక్కొక్క 6 గ్యారెంటీలో 4 హామీలు ఇచ్చారు, వాళ్ళు ఏం చేయకుండానే అన్ని చేస్తామని చెప్పి. అదే ఒకటి సార్, బీఆర్ఎస్ పార్టీకి జవాబుదారు కాదు మేము, ప్రజలకు జవాబుదారులు. ప్రజలకు ఓపిక ఉంది, ప్రతిపక్షాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఒక్కటి సార్, వాళ్ళు అరుస్తారు ఏముంది, వాళ్ళు చేసిన ఎలుగబెట్టి చేసిరా? ప్రజలకైతే నమ్మకం ఉంది కదా, ఏదైనా ప్రజలకు నమ్మకం ఉంది. ప్రజలకి మనకు తీర్పు ఇచ్చింది 5 ఏళ్ళు. మనం చెప్పిన అబద్ధమా నిజమా ప్రజలు అనుకుంటారు, చెప్పిండ్రు చేసిండ్రు అనుకుంటారు. మీరు అట్లా కాదు, మీరు వెనకకెళ్ళి ఇట్లా పొడుస్తున్నారు. మీ మోకాలకు 10 సంవత్సరాల నుండి చేయలేని పని మేము 2 నెలల్లో మాక్సిమం ఒక 50% చేస్తున్నాం. మేము చేస్తాము, మాకేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మా బాధ్యత అది. మేము ఇలా అధికారం ఉందని మేమేం అది కావట్లేదు. కాబట్టి ఒక్కటే సార్ నేను చెప్పేది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలు మీకు ఇచ్చిన తీర్పును గౌరవించుకొని ప్రతిపక్షంలో ఉండి చూడండి. ఏ ఒక్కడు కూడా మిస్ కాకుండా ప్రతిపక్షంలో పెట్టుకొని ఆల్రెడీ వస్తూనే ఉన్నారు. సునీత మహేందర్ వీళ్ళందరూ రాలేదా? రాదండి, మీరు తీసుకెళ్తున్నారంట సార్. ఇప్పుడు మీకు ఇష్టం లేదు మేము గుంజుకొస్తామా సార్? చెప్పండి. మీకు ఇష్టం లేదే మిమ్మల్ని ఎత్తుకొని పోతాం ఆడికి? మీకు ఇష్టం ఉంటేనే మా వైపు చూస్తేనే కదా. చెప్పాం కదా మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం కలుపుకొని వెళ్దామన్నారు. ఎవరి ఇంటికి వెళ్ళి మాకేం అవసరం సార్? మాకు ఫుల్ మెజార్టీ ఇచ్చారు ప్రజలు, మాకేం అవసరం? కలిసి వస్తాం ప్రజల కోసం అన్నప్పుడు ఓకే, వై నాట్? ఓకే. రేవంత్ రెడ్డి గారు ఇటువైపు సీఎం గా ఉండగా ప్రతిపక్ష నాయకుడు గారు కేసీఆర్ ఈ విజువల్ ని అసెంబ్లీలో చూడాలని చాలా మంది కోరిక. ఎంజాయ్ చేస్తారు సార్. కానీ ఇప్పుడు దాకా ఆయన వచ్చిన పరిస్థితి లేదు. ఆయన వస్తారా లేదా అనేది కూడా కేవలం రేవంత్ రెడ్డిది అలా ఫేస్ చేయలేకపోవడం వల్లే కేసీఆర్ రావట్లేదు అనేది కూడా నడుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి మొహం డైరెక్ట్ గా, రేవంత్ రెడ్డి గారి మొహం డైరెక్ట్ గా చూసే అంత దమ్ము ధైర్యం కేసీఆర్ ఉందా అంటే ఏదో అని కాదు, నువ్వు మాట్లాడిన మాటలు ఎట్లుండే కోటలు దాటినాయి. అది నీకు నువ్వే అనుకుంటున్నావు. రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో పడితే ఆయన ఒక సీఎం హోదాలో వచ్చి పలకరించిపోయిండు. అది ప్రజాస్వామ్యంలో కనీస విఘ్నత. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అట్లా? ప్రజల తీర్పును నువ్వు గౌరవించి రావాలి అసెంబ్లీకి. అసెంబ్లీని అవమానిస్తున్నట్టే ప్రజలను అవమానిస్తున్నట్టే. ఒక దేవాలయం లాంటిది, అందులో మంచి చెడు చెప్పుకొని మనం బడ్జెట్ తీసుకొని పోవాల్సింది. నువ్వు ఇంట్లో వండుకుంటే ఎవరు జవాబుదారి? రాకు ఎంపీకి ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అదే పరిస్థితులు ఉన్నారేమో మరి. అదే వాళ్ళు ఏంటంటే 60 days లో అసెంబ్లీకి రాకపోతే స్పీకర్ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటది ఒకవేళ అన్నట్టుగా అంటున్నారు. అవును మరి. ఇప్పుడు ఒకటి సార్, ఎవరైనా సరే ఎన్నో ఉంటాయి ప్రజాస్వామ్యంలో. వాళ్ళ సమస్యలను గాలి కొదిలేస్తే నిన్ను గెలిపించేసి ఉట్టి కూర్చోబెడతారా? ఓటు హక్కు వినియోగించుకుంటాం, జనాభా లెక్క లేనట్టు మనం. అవునా కాదా? రాజీనామా చేయడానికి రాజ్భవన్కి వెళ్ళలేదు, మీ దగ్గరికి వస్తారంటారా? ఎక్కడ చేస్తారో చూద్దాము. ప్రజలు ఏం చేస్తారో ఉరికించి కొడతారు, ఓట్లు వేసిన వాళ్ళు ఉరికించి కొడతారు. వెయిట్ చేద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకేనండి, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సంధ్యారెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద ఈ మేడిగడ్డ గురించి మీ విశ్లేషణ, మీకు కామెంట్స్ తెలియజేశారు. నమస్కారం. థ్యాంక్ యూ.